తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. క్రికెట్లో భయంకరమైన సంఘటన ఒకటి ప్రస్తుతం బిగ్ షాకింగ్ కి గురి చేసింది. బౌలర్ విసిరిన ఒక బంతి వేగంగా వచ్చి బ్యాటర్ హెల్మెట్ తగలడంతో ఏకంగా మ్యాచ్ ని ఆపేసిన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వెస్టిండీస్ ఛాంపియన్షిప్ లో భాగంగా లీవార్డ్ ఐలాండ్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ భయంకర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో భాగంగా మంగళవారం జరిగిన ఆటలో ఈ ప్రమాదకర సంఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం. పూర్తి వివరాలకు వెళ్తే ఈ మ్యాచ్ లో లీవార్డ్ ఐలాండ్స్ బ్యాటింగ్ చేసిన ట్రినిడాడ్ అండ్ టొబాగో ఫాస్ట్ బౌలర్ జైడెన్ సీల్స్ దెబ్బకు జట్టు కుదేలైంది. 140 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ 7 వికెట్లు కూడా సీల్స్ పడగొట్టడం విశేషం. తన స్వింగ్ బౌన్స్ తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన ఈ విండీస్ పేసర్ ఇన్నింగ్స్ 48వ ఓవర్ 3వ బంతి పిచ్ మీద పడి ఇన్ స్వింగ్ అయింది. పిచ్ పరిస్థితులు సరిగా లేకపోవడంతో బంతి అనూహ్యంగా బౌన్స్ అయ్యి ఒక్కసారిగా బ్యాటింగ్ చేస్తున్న లూయిస్ హెల్మెట్ కు బలంగా తగిలింది. దీంతో ఒక్కసారిగా పిచ్ మీదే కుప్పకూలాడు. లూయిస్ ఫ్రస్ట్రేషన్ తో వెంటనే పైకి లేచి కాలితో హెల్మెట్ ను బలంగా కొట్టాడు. ఈ ప్రమాదకర సంఘటన తర్వాత 3వ రోజు ఉదయం అంపైర్లు మ్యాచ్ ను ముందుగానే రద్దు చేయవలసి వచ్చింది. ఆంటిగ్వాలోని పిచ్ పై బ్యాటర్లు బంతులను అంచనా వేయడం చాలా కష్టంగా మారింది. ప్రస్తుతం ఈ సంఘటన వైరల్ గా మారుతుంది. బాల్ హెల్మెట్ కు తగలగానే కింద లూయిస్ పడిపోవడం ఆస్ట్రేలియా ఆటగాడు పిల్ హ్యూస్ సంఘటన గుర్తు చేస్తుంది. దెబ్బ తగిలిన తర్వాత లూయిస్ ఆ బాధ నుంచి తేరుకోవడానికి కొన్ని క్షణాలు తీసుకున్న తర్వాత తనంతటి తానుగా లేచి నిలబడ్డాడు. ఆ తర్వాత మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి అంబులెన్స్ లో హాస్పిటల్ కు చేర్చారు. సంఘటన జరిగిన సమయంలో ట్రినిడాడ్ అండ్ టొబాగోపై 96 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ సంఘటన కారణంగా ఆట చాలా సేపు ఆలస్యమైంది. ఆ తర్వాత రెఫరీ జొనాథన్ బ్లేడ్స్ తో పాటు అంపైర్లు లెస్లీ రిఫర్, జాహిద్ బసార్ల ఇద్దరు కెప్టెన్లు జోషువా డాసిల్వా, జస్టిన్ గ్రీవ్స్ లతో చర్చలు జరిపి మ్యాచ్ ను రద్దు చేయాలని నిర్ణయించారు. మ్యాచ్ రద్దయినప్పటికీ లూయిస్ గాయంపై ఆందోళనలు నెలకొన్నాయి. బ్యాటర్ ను స్ట్రెచర్ పై గ్రౌండ్ నుంచి బయటకు తీసుకువెళ్లడం చూసిన తర్వాత లీవార్డ్ ఐలాండ్స్ కోచ్ వైల్డెన్ కార్న్వాల్ విచారం వ్యక్తం చేశాడు. పిచ్ ను విమర్శిస్తూ లూయిస్ హాస్పిటల్లో బాగానే ఉన్నాడని తెలిపాడు. కార్న్వాల్ మాట్లాడుతూ లూయిస్ ప్రస్తుతం హాస్పిటల్లోనే ఉన్నాడు. అతనికి అంతా మంచి జరగాలని, త్వరగా కోలుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఈ సంఘటనపై చాలా బాధగా ఉంది అని ఆయన తెలిపారు. ఇలాంటి చెత్త పిచ్ ను వెస్టిండీస్ క్రికెట్ వెంటనే ఖండిస్తూ ఇక్కడ ఆడడం ప్రమాదకరమని తక్షణమే రద్దు చేసింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.